అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టయింది తెరాస ప్రభుత్వం పని. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన డేటాను చోరీ చేస్తోందంటూ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి చివరి వారంలో తెరాస పోలీసులు ఈ కంపెనీపై దాడి చేసి సోదాలు నిర్వహించి అక్కడ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. గత శనివారం అర్ధరాత్రి కూడా సోదాలు నిర్వహించడం, ఆంధ్ర పోలీసులకు కూడా ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయం దగ్గరికి చేరటంతో ఈ విషయం రెండు రాష్ట్రాల్లో సంచలనమైంది. అయితే ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు తీవ్రంగా స్పందించారు. తెరాస ప్రభుత్వం కూడా తమ పనిని సమర్థించుకోవటానికి అదే రీతిలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేత పత్రికా సమావేశాలు పెట్టించింది. అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఈ వ్యవహారంలో అనవసరంగా తెలంగాణ ప్రభుత్వం కలగచేసుకుందని తెలంగాణ మేధావి వర్గంలో చర్చ జరుగుతోంది. ఇది తిరిగి తెలంగాణ సర్కార్ను ఎందుకు ఇబ్బంది పెడుతుందో తెలుసుకోవాలి అంటే అసలు వైకాపా తరపున తెలంగాణ పోలీసులకు అందించిన ఫిర్యాదును అర్థం చేసుకోవాలి. ఈ ఫిర్యాదు ప్రకారం ఆంధ్రకు సంబంధించిన డేటాను మేనేజ్ చేస్తున్న వైజాగ్కు చెందిన బ్లూ ఫ్రాగ్ అనే సంస్థ టీడీపీ పార్టీ డేటాను మేనేజ్ చేసే హైదరాబాద్ కు చెందిన ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు తమ దగ్గరున్న ప్రభుత్వ డేటాను ఇస్తుందని, ఇది చట్ట వ్యతిరేకమని, ఒకవేళ ఈ ఆరోపణ వాస్తవం అనుకున్నా అక్కడ దుర్వినియోగం అవుతోంది ఆంధ్రప్రదేశ్ డేటా కాబట్టి ఆంధ్ర ప్రభుత్వం కంప్లైంట్ చేయాలి, లేదా ఆంధ్ర పోలీసులకు కంప్లైంట్ చేయాలి. ఇదేమీ విజయసాయిరెడ్డి సొంత డేటా కాదు కదా. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే చోరీ అవుతోంది అని చెబుతున్న డేటా హైదరాబాద్ లో దొరికింది అనుకున్నా ఈ డేటాని ఇస్తోంది వైజాగ్ కు చెందిన సంస్థ కాబట్టి కేసు వైజాగ్ లో పెట్టాలి. ఇది చట్టం కాబట్టి ఈ కేసు ఆంధ్రకు ట్రాన్స్ఫర్ చేయక తప్పదు. ఇక్కడ కేసులో పెట్టిన అంశం ఆంధ్ర ప్రజల ఆధార్ డేటా బ్లూ ఫ్రాగ్ వాళ్లు సేవామిత్ర యాప్ నిర్వహిస్తున్న వారికి ఇచ్చారు అని. రేపు కోర్టులో తెలుగుదేశం పార్టీ ఆధార్ నంబర్ తీసుకుని మాకు ఉపయోగం ఏముంది అని ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ రోజు మనం అనేక చోట్ల అనేక సందర్భాల్లో ఆధార్ కార్డ్ కాపీ ఇస్తున్నాం. ఆ నంబర్ తీసుకుని వారేం చేసుకుంటారు? ఇక ఆధార్లో ఉండే ఇతర వివరాలు అంటే వయసు, అడ్రస్, ఇతర వివరాలు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఫ్రీగానే దొరుకుతాయి. వాటి కోసం డేటా చౌర్యం చేయాల్సిన అవసరం ఏముందో. ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అయినా నేటి టెక్నాలజీ యుగంలో తమ కార్యకర్తలు, సానుభూతి పరుల యొక్క సమాచారాన్ని సేకరించి మేనేజ్ చేయడానికి తమకు అనుకూలమైన సాఫ్ట్వేర్లు రూపొందించుకోవడం సాధారణమే. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తెరాస కూడా పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. టీడీపీ కూడా ఇందుకోసం ఇప్పటి నుంచే సేవామిత్ర అనే యాప్ను సిద్ధం చేసుకుంటోంది. ప్రతి బూత్కు ఒక ఇన్ఛార్జ్, ఆ ఇన్ఛార్జ్ కింద ప్రతి 100 మంది ఓటర్లకు ఒక కోఆర్డినేటర్, ప్రతి 10 బూత్లకు ఒక బాధ్యుడు, ఇలా ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టుకుంది. అందులో ప్రతి ఓటర్ వివరాలు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకుని పెట్టుకున్నారు. వాళ్లు ఏ సామాజిక వర్గం, ఎవరికి ఓటేసే అవకాశం ఉంది, వాళ్లకు ప్రభుత్వం నుంచి ఏమేమి లబ్ధి చేకూరింది, ఈ వివరాలన్నీ క్షేత్రస్థాయిలో సేకరించి అప్లోడ్ చేస్తే అవి ఐటీ గ్రిడ్ సర్వర్లలోకి వచ్చి పడతాయి. ఇందులో దొంగతనం ఏముంది? 44,000 మంది బూత్ ఇన్ఛార్జీలు నెలల కొద్దీ శ్రమ పడితే పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత స్థాయిలో సమాచారం లభ్యమవుతుంది. ఐటీ గ్రిడ్స్ లో సేవామిత్ర డేటాతో పాటుగా టీడీపీ సభ్యుల వివరాలు, వాళ్ల బ్లడ్ గ్రూప్, వాళ్ల ఇన్సూరెన్స్ వివరాలు, వాళ్లు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వివరాలు, పార్టీ జరిపిన సర్వే వివరాలు ఇత్యాదులన్నీ ఉంటాయి. రేపు ఇదంతా కోర్టులో నిరూపితమైతే టీడీపీకి పోయేదేమీ ఉండదు. కానీ హైదరాబాద్కి ఇప్పుడున్న బ్రాండ్ ఇమేజ్ ఎంతో కొంత స్థాయిలో దెబ్బతింటుంది అని తెలంగాణలో ప్రభుత్వ అధికారులు, మీడియా వారు చర్చించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.